హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ జాబ్స్ నోటిఫికేషన్ ఏదైనా మీకు ముందుగా తెలుస్తాయి. ఫాస్ట్గా అప్లై చేసుకోవచ్చు. మీరు కేవలం 10వ తరగతి పాస్ అయి ఉన్నా చాలు. గవర్నమెంట్ నుంచి భారీ నోటిఫికేషన్ వెలువడింది. 10th క్లాస్ పాస్ అయిన విద్యార్థులకు గుడ్ న్యూస్ ఇది. ఎస్ఎస్సి అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి భారీ నోటిఫికేషన్ వచ్చేసింది. ఈ పోస్టులు వచ్చేసి కేంద్ర మంత్రిత్వ శాఖలు లేదా విభాగాల కార్యాలయాల్లో ఉంటుంది. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ హవల్దార్ పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ ఇది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 8,326 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. జనరల్ సెంట్రల్ సర్వీస్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్ డైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కటిక్స్ తదితర విభాగాల్లో వేకెన్సీస్ ఉన్నాయి. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. కేవలం 10వ తరగతి ఉత్తీర్ణులై ఉంటే చాలు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి జూలై 31. ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. అండ్ దీనికి అప్లికేషన్కి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. మీరు డిస్క్రిప్షన్లోకి వెళ్ళి చెక్ చేసుకొని ఆ లింక్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అయితే ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కూడా ఒకసారి చూద్దాం. మొత్తం ఖాళీలు వచ్చేసి 8,326. ఇందులో మల్టీ టాస్కింగ్, నాన్ టెక్నికల్ స్టాఫ్, గ్రూప్ సి, నాన్ గెజిటెడ్, నాన్ మినిస్ట్రియల్ పోస్టులు వచ్చేసి 4,887. అండ్ హవల్దార్ అంటే గ్రూప్ సి, నాన్ గెజిటెడ్, నాన్ మినిస్ట్రియల్ పోస్టులు వచ్చేసి 3,439. క్వాలిఫికేషన్ వచ్చేసి ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి లేదా మెట్రికులేషన్ పాస్ అయి ఉండాలి. అండ్ వయోపరిమితి వచ్చేసి ఆగస్టు 1, 2024 నాటికి 18 నుంచి 25 ఏళ్ల మధ్యలో ఉండాలి. అండ్ ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 10 ఏళ్ల వరకు సడలింపు ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఎంటీఎస్ ఖాళీలకు సెషన్ 1, 2 కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్స్ ఉంటాయి. హవల్దార్ పోస్టులకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, ఫిజికల్ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను సెలెక్ట్ చేస్తారు. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ సెషన్ 1 న్యూమెరికల్ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీ 20 క్వశ్చన్స్ ఉంటాయి 60 మార్కులకు. రీజనింగ్ ఎబిలిటీ అండ్ ప్రాబ్లమ్స్ సాల్వింగ్ 20 క్వశ్చన్స్ ఉంటాయి 60 మార్క్స్. అలాగే సెషన్ 2 జనరల్ అవేర్నెస్ 25 క్వశ్చన్స్ ఉంటాయి 70 మార్క్స్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ 25 క్వశ్చన్స్ ఉంటాయి 75 మార్క్స్. ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చేసి 45 మినిట్స్ ఉంటుంది. ఇది అప్లై చేసుకోవడానికి ఫీజు జస్ట్ 100 రూపీస్. అండ్ ఎస్సీ ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అండ్ మాజీ సైనికులకు కూడా ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. ఇక మన తెలుగు రాష్ట్రాల్లో చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమహేంద్రవరం, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్ సెంటర్స్. అండ్ ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఇంపార్టెంట్ డేట్ వచ్చేసి జూలై 31 వరకే లాస్ట్ డేట్. సో ఫాస్ట్గా అప్లై చేసుకుంటే బెటర్. అండ్ ఆన్లైన్లో ఫీజు చెల్లించడానికి లాస్ట్ డేట్ ఆగస్ట్ 1. ఎగ్జామ్ కూడా కంప్యూటర్ బేస్డ్ ఉంటుంది. అండ్ ఎగ్జామ్ వచ్చేసి అక్టోబర్, నవంబర్లలో ఉండొచ్చు. ఇలాంటి మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కూడా లైక్ చేయండి.